హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందు వచ్చాను. అదేనండి, మనము బాగా అందరూ ఇష్టపడే టమోటా రైస్ని రైస్ కుక్కర్లో కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగన్నది నేను ప్రిపేర్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ టమోటా రైసు మనకి లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్లోనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ప్రిపేర్ చేయడానికి రైస్ కుక్కర్ని పెట్టుకొని అందులో ఆయిల్ హీటెక్కిన తర్వాత బిర్యానీ మసాలా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ సామాన్లు యాలకులు, చెక్కలు, ఆకు, లెమను, ఇంకా మొత్తం బిర్యానీ సామాన్లు అందరికీ తెలిసినవే మొత్తం యాడ్ చేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ని 2 ఆనియన్ అయితే నేను తీసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము ఫ్రై చేసుకోవడం వల్ల టమోటా రైస్ మనకి బాగా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఇలా చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనము తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తగినంత ఎల్లో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాలని మనము ఎక్కువ టమోటాని తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి టమోటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటా ముక్కల్ని మనము పేస్ట్లా కూడా తయారు చేసుకొని వేసుకోవచ్చు. మిక్సీకి పట్టించుకొని గ్రేవీని కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఇవి బాగా మగ్గిన తర్వాత గరం మసాలాని యాడ్ చేస్తున్నాము. అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ 1 స్పూను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము జీరా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాము. జీరా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారం అయితే 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి స్పైసీ కావాలనుకుంటే. ఇలా మసాలా మొత్తం యాడ్ చేసుకొని గ్రేవీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ మసాలా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనము ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను 1 గ్లాస్ కప్పుకి వాటర్ని 1 గ్లాస్ కప్పు రైస్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టుకొని 2 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 2 విజిల్స్ని మనము వేయించుకుందాము. 2 విజిల్స్ అయిన తర్వాత మనకి ఇలా టమోటా రైసు రెడీ అయిపోయింది. చూడండి, చాలా కలర్ఫుల్గా బాగా టమోటా రైసు మనకి వచ్చింది. టమోటా రైస్ బాగా ఉడికింది కూడా. మనకి పొడి పొడిగా టమోటా రైసు వచ్చింది. ఇది మనము పొటాటో గ్రేవీ కానీ చికెన్ కర్రీలో కానీ తింటే బాగా టేస్టీగా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.